హాయ్ అండి. డిఫరెంట్ హ్యాండ్స్ ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను చిన్న పిల్లలకి ఫ్రిల్ హ్యాండ్స్ లాగా ఉంటాయి కదా, అటు సైడ్ ఇటు సైడు అంటే స్లీవ్లెస్కి బదులుగా ఇటు కొంచెం ఫ్యాషన్గా ఉండేలాగా ఆ హ్యాండ్స్ని ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్ అన్నీ జాయిన్ చేసేసుకొని ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దీన్ని లెంత్ అండ్ విడ్త్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది సైడ్లు అంటే మనము ఒరిజినల్ పీస్ అంటే మనం ఒరిజినల్ మెజర్మెంట్ ఎంత ఉందో అక్కడ నుంచి ఫ్రిల్ అనేది స్టార్ట్ చేస్తాము. అందుకని అటు సైడ్ ఇటు సైడు స్టిచ్ వేసేసుకోండి. విడ్త్ వచ్చి 3 ఇంచెస్ పెట్టుకున్నాను అండ్ లెంత్ వచ్చి 1.7 అంటే 1.5 మీటర్స్. మన దగ్గర క్లాత్ ఉండేదాన్ని బట్టి ఇలా అయితే ఫ్రిల్ ఎక్కువ వస్తుంది. అండ్ మిడిల్ పార్ట్ని అంటే 1.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ ఇలా ఫోల్డ్ అనేది లోపలికి వేస్తే అంటే ఫ్రిల్ అనేది ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు మనకు పఫ్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. మీ దగ్గర తక్కువగాని క్లాత్ ఉన్నట్లయితే ఒకవేళ అంటే అంత లెంత్ లేకపోతే జాయింట్ అయినా వేసుకోండి. మినిమం 1 ఇంచ్ అన్నా ఉండాలి చిన్న పిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే కనీసం 2 ఇంచెస్ అన్నా 2 మీటర్స్ అన్నా ఉండాలి. ఎందుకంటే దానివల్ల ఫ్రిల్ అనేది మనం లోపలికి పెట్టేస్తాం కాబట్టి పఫ్ అనేది నీట్గా వచ్చి హ్యాండ్ కూడా చూడడానికి పఫీగా బాగుంటుంది. అందుకని ఈ విధంగా కొద్దిగా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ ఫ్రిల్ పెట్టినది మన హ్యాండ్ యొక్క లూజ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ మెజర్మెంటు అది ఒకసారి మెజర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ మెజర్మెంటు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 6 ఇంచెస్ వచ్చిందనుకోండి, సేమ్ అంతే ఉండేలాగా చూసుకోండి. లేకపోతే మళ్ళీ ఖర్చులోకి వెళ్ళిపోయి అది గుచ్చుకుంటుంది. సో ఇదొక్కటి పాటించండి. అండ్ వీడియో చివరి వరకు చూడండి. చివర ఇంకొక టిప్ కూడా చెప్పాను, దానివల్ల ఇంకా ఎక్కువ పఫీగా వస్తుంది. ఈ విధంగా ఫ్రిల్ అనేది చివరి వరకు పెట్టేసుకోండి. లెంత్ చెప్పాను కదా, మన ఒరిజినల్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఒకసారి మెజర్ చేసుకుంటే 5 ఇంచెస్ దాకా ఉంది. సేమ్ అదే విధంగా దీంట్లో మిడిల్ పార్ట్ని కూడా మార్కింగ్ చేసుకొని షోల్డర్ జాయింట్స్ దగ్గర ఆ మిడిల్ పార్ట్ అనేది పెట్టి ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్కి బ్యాక్ సేమ్ అలాగే కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత అంటే కుట్టుకోవడం కూడా మనం ఎలా అయితే స్టిచ్ వేసామో మధ్యలో ఇందాక ఫ్రిల్ పెట్టి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్ వేయాలి. ఫస్ట్ అంటే ఇక్కడైనా జాయింట్ చేసుకొని కుట్టుకోవచ్చు, కాకపోతే కుట్టేటప్పుడు ఈజీగా ఉండదు. సో అందుకని ఫస్ట్ ఇది పెట్టేసుకొని తర్వాత ఒక కుట్టేసేసుకోండి. ఇప్పుడు మనకు నీట్గా వస్తుంది. సో అందుకనే నేను ఈ విధంగా చిన్నగా జరుపుకుంటున్నాను. కొద్దిగా మాత్రం ఎక్స్ట్రా వస్తే కొంచెం దగ్గరగా పెట్టేసుకోండి, సరిపోతుంది. లేకపోతే మళ్ళీ ఇప్పి కుట్టాల్సి వస్తుంది. సో అందుకని ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే విధంగా ఎలా అయితే స్టిచ్ వేసామో అదే విధంగా ఇక్కడ కూడా పైన కూడా స్టిచ్ వచ్చేలాగా వేసేసుకోండి. ఇక్కడ 2 స్టిచెస్ వేసుకోండి, ఎందుకంటే ఒక స్టిచ్ అనేది ఊడిపోయినా ఇంకొకటి దానికి ఉంటుందన్నమాట. అందుకని ఈ హ్యాండ్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాషను. పఫీగా చాలా ఈజీ కుట్టడం కూడా. మీకు ఎవరైనా చిన్నపిల్లలు కానీ స్లీవ్లెస్ వాళ్ళు వేసుకునే వాళ్ళు ప్లెయిన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. దీనికి ఒక ఫినిషింగ్ ఇద్దాం మనం. ఆ ఫినిషింగ్ కోసం ఫస్ట్ చివర్లు అనేది అంటే సేమ్ అదే అటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా హ్యాండ్ అనేది కుట్టేసుకోవాలి. తర్వాత ఇందాక చెప్పాను కదా, కుట్టేసుకుంటే కుట్టుకోవడానికి అంటే సైడ్లు కుట్టు వేస్తే కుట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండదని. సో అందుకని ఇప్పుడు సైడ్లు కుట్టేసేసుకోండి. ఇది బ్లౌజ్ కాబట్టి ఇక్కడ వరకు కుట్టుకొని తర్వాత అక్కడ కట్స్ పెట్టుకొని ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఫస్ట్లో మీకు చెప్పాను కదా, వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు మీకు ఒక టిప్ కూడా చెప్తాను అన్నట్టు. ఇప్పుడు ఇలా పఫీగా అంటే అటు సైడ్ ఇటు సైడ్ పడినట్టు ఉన్నాయి. అలా కాకుండా మొత్తం ఒకటే సైడ్ పఫీగా ఉండాలంటే వీడియోలో చూపించిన విధంగా ఇటు హ్యాండ్ వచ్చే సైడు అంటే షోల్డర్ వైపు కాకుండా ఆపోజిట్ సైడు ఈ విధంగా కుట్టేసుకుంటే పఫీనెస్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. అప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలామంది అక్కడి వరకు చెప్పేసి ఇంకా ఆఫ్ చేస్తారు, కానీ బొటిక్లో అటువంటి వాటిల్లో ఫినిషింగ్ కోసం ఈ విధంగా చేస్తారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే కంపల్సరీ తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి ఉమెన్స్ కార్నర్. నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.